వెల్కమ్ టు ది ట్రూత్. నేను జమీమా. ఓ చిన్న స్వీపర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైతేనే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్న రోజులివి. క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఏ ఉద్యోగాన్ని చేసేందుకైనా యువత తపన పడుతున్నారు. అలాంటిది జీతం నెలకు 30 కోట్లు ఇస్తామంటే కూడా ఎవరు ముందుకు రావటం లేదు. అంత పెద్ద మొత్తంలో సాలరీ ఇస్తారంటే డ్యూటీ ఏ దట్టమైన అడవుల్లోనో అయ్యి ఉంటుందని అనుకుంటే పొరపాటే. అలాంటిదేం లేదు. అయినా జనాలు భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ ఉద్యోగం చేయాల్సిన ప్లేస్ ఈజిప్ట్ సముద్రంలో పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలో ఫారోస్ లైట్ హౌస్. ఇక్కడ ఎల్లప్పుడూ లైట్ ఆన్లోనే ఉండేలా చూసుకోవటానికి, అవసరమైతే స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఉద్యోగి కావాలని అక్కడ అధికారులు ఎంతో కాలంగా అన్వేషిస్తున్నారు. ఇంతకు మించి అక్కడ మరో పని అయితే ఉండదు. అలా చేయాలని, ఇలా చేయకూడదని కూడా ఎవరు ఒత్తిడి చేయరు. ఫోన్లు కూడా చేయరు. జీతం మాత్రం ఏడాదికి అక్షరాల 30 కోట్లు తప్పకుండా ఇచ్చేస్తారు. అయినా ఎవరు పెద్దగా ఆసక్తిని చూపించట్లేదు. వర్క్ ప్లేస్ సముద్రం మధ్యలో ఉండటం, రాత్రింబవళ్ళు లైట్ ఆగిపోకుండా చూసుకునే ఉద్యోగి తప్ప ఇంకెవ్వరూ అక్కడ ఉండకపోవటమే ఇందుకు గల ప్రధాన కారణం. పైగా సముద్రపు అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఒక్కోసారి హోరు గాలులు కూడా వీస్తూ ఉంటాయి. భయం వేసినా, సంతోషం అనిపించినా చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అంటే ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. దీంతో సంవత్సరానికి 30 కోట్లు ఇస్తామన్నా ఆ ఉద్యోగం చేసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇకపోతే పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలో ఫారోస్ లైట్ హౌస్ అక్కడ చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సముద్రంలో ఈ ఏరియాకు నౌకలు రాకుండా వార్నింగ్ సిగ్నల్ ఇచ్చేందుకు దానిని నిర్మించారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయని, అందుకోసం నౌకలు ఆ వైపుగా వస్తే డ్యామేజ్ అవుతాయని చెప్తూ ఉంటారు. ఈ హెచ్చరిక జారీ కోసమే అక్కడ లైట్ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ అది నీళ్లలో మునిగిపోతుందనే భయం కూడా లేదు. అలా జరిగే అవకాశం ఉంటే సముద్రయాన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని కాపాడతారు. కాకపోతే ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే ఆ ఉద్యోగం చేయటానికి ఎవరు ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఖాళీగానే ఉందని, ఒక ఎంప్లాయీ వెంటనే కావాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉండగా పలువురు క్యూరియాసిటీతో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.